Hi friends, how are you all? This is Anita. యాక్చువల్లీ చిల్డ్రన్లో హ్యాబిట్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే కొన్ని ఫన్నీ హ్యాబిట్స్ ఉంటాయి వాళ్ళలో. ఒక 1 year ఉన్న వాళ్ళని కనుక మనం అబ్జర్వ్ చేస్తుంటే చిన్నపిల్లలు బాగా అప్పుడప్పుడు అడుగులు వేస్తున్న వాళ్ళని వాళ్ళు ఏదైనా తింటున్నప్పుడు ఏమైనా అడిగామనుకోండి పెట్టరు చాలామంది. కొంతమంది ఇష్టంగా నోట్లో పెడతారు, కొంతమంది వెనకాల దాచిపెట్టుకుంటారు. అంటే ఆ వస్తువుని ఇతరులకు ఆఫర్ చేయొచ్చా, చేయకూడదా, షేర్ చేసుకోవచ్చా, చేయకూడదా అనేది వాడికి అప్పుడే మైండ్లో పడిపోయిద్దనమాట. కొన్ని థింగ్స్ కూడా అంతే. వాడు ఇవ్వడు, లాక్కుంటాడు. మనం ఎంత ట్రై చేసి తీసుకోవాలని చూసినా ఏడుస్తారు, ఇవ్వరు. అంటే వాళ్ళ మెంటాలిటీ చిన్నప్పుడే తెలిసిపోతుంటుంది మనకి. అది జీన్స్ పరంగా వస్తాయి. అంటే ఆఫర్ చేయడం అనేది జీన్స్ పరంగా వస్తుంటాయి. గ్రోయింగ్ స్టేజ్లో కొన్ని మనం చెప్తుంటే పేరెంట్స్ కనుక కొన్ని ఇన్స్ట్రక్షన్స్ సజెషన్స్ ఇస్తుంటే చిన్నగా షేర్ చేస్తుంటారు. ఇది చాలామంది పిల్లల్లో ఉండేదే. ఎస్పెషల్లీ స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు. టీచర్స్గా బాగా అబ్జర్వ్ చేస్తుంటాము. ఎవరికైనా ఏదైనా పెన్సిల్ కానీ ఏదైనా ఒక బుక్ తెచ్చుకోకపోయినా, ఎరేజరు, షార్ప్నర్ ఇలాంటివి ఏమైనా వాళ్ళు మిస్ చేసుకున్నా, మర్చిపోయి వచ్చినా, ఎవరికైనా ఎక్స్ట్రా ఉంటే ఇవ్వండిరా అంటే కొంతమంది రెడీగా ఉంటారు. ఎప్పుడెప్పుడే అడుగుతారా ఇద్దామని రెడీగా ఉంటారు. వాడి దగ్గర ఇంకొక ఎరేజర్ లేకపోయినా దాన్ని ఇచ్చేస్తాడు యూజ్ చేసుకొని. కొంతమంది ఎక్స్ట్రా పెన్సిల్ ఉన్నా కానీ ఇవ్వడానికి ఇష్టపడరు, సైలెంట్గా ఉంటారనమాట. సో అది వాళ్ళ మెంటాలిటీని మనకి చూపిస్తుంటుంది అక్కడ. సో ఇవన్నీ కూడా జీన్స్ పరంగా వస్తుంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మేమే మా ఇళ్ళల్లో చూస్తుంటే ఉంటారు ఒక 2 గర్ల్స్. ఒక పెద్దమ్మాయి చిన్నప్పటి నుంచి ఎవరికి ఏం పెట్టదు, ఇప్పటికీ పెట్టదు. 18 years వచ్చినా కానీ తినేటప్పుడు పక్క వాళ్ళకి ఆఫర్ చేద్దామన్నా మనం అనకూడదు పిల్లల్ని. అసలు ఆ థాట్ కూడా రాదనమాట, తినేస్తుంది ఒక్కటి. చాలాసార్లు చెప్తాను అలా ఉండకూడదు, షేర్ చేయాలి, జస్ట్ ఫార్మాలిటీ కోసమన్నా ఆఫర్ చేయాలని చెప్తుంటా. అయినా షీ వోంట్ లైక్ టు షేర్ అనమాట. సో సెకండ్ వన్ ఉంటుంది, తినేది కూడా పెట్టేస్తుంది అనమాట. అంటే ఆ చెయ్యి అలా ఇచ్చేసే చెయ్యి అనమాట. అది జీన్స్ ద్వారా వచ్చి ఉండొచ్చు, ఈమెకే జీన్స్ ద్వారా వచ్చి ఉండొచ్చు. మేము అనుకుంటాం మాకు ఎవ్వరికి లేదు ఇలాగా, ఈ అమ్మాయికి ఎలా వచ్చిందో, ఇలా పెట్టకుండా ఉంటుందా అలా అనుకుంటాం. సో చాలా గట్టిగా ఉంటుంది అనమాట మనీ విషయంలో కానీ, ఎవరికి ఏమి ఇలా కూడా ఇవ్వదు. సో అది ఆమె ఒక్కదానికి బాగా ఉపయోగకరంగా ఉండొచ్చు ఫ్యూచర్లో. ఇలా పెట్టే వాళ్ళకి ఏంటంటే దేవుడు ఇంకొకరి ద్వారా అందించేటట్లు చేస్తుంటాడు అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నాను నేను, చిన్నప్పుడు పిల్లల్లో చూసినప్పుడే తెలిసిపోయింది మనకి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారా చేయట్లేదా. చాలామంది అంటారు ఒక్కొక్కరు ఉన్న వాళ్ళ ఇళ్ళల్లో ఆఫర్ చేయడం తెలియదని. అలా ఏమి ఉండదు, వాళ్ళే షేర్ చేస్తుంటారు. 2-3 ఉన్నా కానీ కొంతమంది వాళ్ళ ఇంట్లో 2-3కి ఇవ్వడానికి ఇష్టపడరు కాబట్టి బయట వాళ్ళకి కూడా ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. సో అలా ఏమీ ఉండదు, అది జీన్స్ ప్రకారమే వస్తూ ఉంటుంది, మనకు తెలిసిపోతుంటుంది అన్నమాట ఎవరి మెంటాలిటీ ఎలా ఉందని. బిహేవియర్ అనేది మన కుటుంబ సభ్యుల ద్వారా, చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా వాళ్ళు ఫామ్ చేసుకుంటారు ఒక బిహేవియర్ అనేది. సో ఈ జీన్స్ ద్వారా వచ్చే మెంటాలిటీ అనేది అది మంచిదైనప్పుడు అలాగే మూవ్ అవుతుంటారు. ఏమైనా చేంజ్ చేస్తుంటే చిన్నప్పటి నుంచే పేరెంట్స్ వాళ్ళకి సజెస్ట్ చేయడం ద్వారా, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా దాన్ని వాళ్ళు మంచి మార్గంలో పెట్టుకోవచ్చు. ఇలాగే ఇంకోటి ఉంటుంది, తస్కరించడం. చిన్నపిల్లలకి మనం అలాంటి చిన్న వర్డ్సే యూజ్ చేయాలి, మనం బిగ్గా అనకూడదు పాపం. ఎవరన్నా ఒక ఎరేజరు ఏదో రఫ్ చేసుకుంటా పొరపాటున పక్కన ఎక్కడ పడింది అనుకోండి, ఇంకొకడు అలా తీసేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంటాడు అనమాట. ఇవి చాలాసార్లు మేము చూసేవాళ్ళు. అది వాడి మెంటాలిటీ అనమాట. ఇంకెవరన్నా పెన్సిల్స్ పోయాయి, పెన్స్ పోయాయని కంప్లైంట్ చేస్తుంటారు. అవి ఎక్కడికి పోవు, పక్క వాళ్ళ జామెట్రీ బాక్స్లోనో బ్యాగ్లోనో దాంకొని ఉంటాయి అన్నమాట. పాపం వీళ్ళకి తెలియదు కదా, వాడికి తెలియదు, వీళ్ళకి తెలియదు అనమాట చిన్నపిల్లలు. ఈ తస్కరించడం అనేది 100% జీన్స్లోనే ఉంటుంది అనమాట. ఇది ఎందుకు చెప్తున్నాను నేను, మా ఊరికి దగ్గరలో ఒక 2 villages ఉన్నాయి. ఒక ఊళ్ళో ఒక స్ట్రీట్కి డైరెక్ట్గా ఆ నేమే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన పిల్లలు స్కూల్లో అసలు చాలా వస్తువులు వాళ్ళు భలే తీసేస్తుంటారు. మా కళ్ళతో మేము ఎన్నోసార్లు చూసాం అనమాట. వాడు వాటర్ బాటిల్ అక్కడే ఉంటుంది, పక్క వాళ్ళకి తాగేస్తాడు. వాడు బాస్కెట్లో ఉన్న బింగో ప్యాకెట్ డైరెక్ట్గా ఓపెన్ చేసి తినేస్తూ ఉంటారు అనమాట. సో ఇంకా కొంతమంది ఉంటారు, గర్ల్స్ కూడా ఎక్కువ అలా ఉంటారనమాట. బోర్డు దగ్గర చాక్ పీసెస్ ఉంటే సైలెంట్గా వెళ్ళి ఇలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట.
వాళ్ళు ఏం పిలిచేసి ఇలా చేయకూడదని చెప్పగలం. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇది చాలా మందిలో ఉంటుంది. ఒక కన్నేసి ఉంచుతారు కూడా పిల్లలు కూడా. వాళ్ళవన్నీ అయిపోయినాయి కంప్లైంట్ చేస్తుంటారు. ఎక్కడే పోవు. అవన్నీ ఎవరైతే తీస్తుంటారో వాళ్ళ బ్యాగ్లో భద్రంగా ఉంటాయి. తర్వాత అన్నీ ఇప్పిస్తూ ఉంటాము. ఆ ఇప్పించినప్పుడు చూడాలి వాళ్ళ పరిస్థితి. సో ఇది ఒక మూవీ కూడా ఉంటుంది సూర్యాది. చిల్డ్రన్కి తస్కరించడం ఈ రెండింటికి కలిపి ఒక దానికి సంబంధించి ఒక మూవీ చాలా బాగుంటుంది. ఆ మూవీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అది. నా నేమ్ అయితే గుర్తులేదు. అవకాశం ఉంటే అది ఒకసారి పేరెంట్స్ చూడండి, పిల్లలకు కూడా చూపించండి, చాలా బాగుంటుంది. ఆ చైల్డ్ ఎవరైతే ఉంటారో స్కూల్లో అలా అన్నీ అలా పక్క వాళ్ళు అలా తీసేసుకుంటూ ఉంటాడు. అది ఎలా మాన్పించాలని ఎంత ట్రై చేసినా వాళ్ళ మదర్ వల్ల కూడా కాదు, టీచర్స్ వల్ల కూడా కాదు. అది ఎలా వచ్చిందంటే వాళ్ళ ఫాదరు జాబ్ చేస్తున్నా కానీ ఆఫీస్లో అన్నీ అలా తీసుకొచ్చేస్తూ ఉంటాడు అనమాట ఇంటికి. ఆఫీస్లో ఉన్న చిన్న చిన్న వైట్ పేపర్స్ కానీ పెన్స్ అదర్ థింగ్స్ అతను మానుకోవాలని ఎంత ట్రై చేసినా అతని వల్ల కాదు. అతనే కాదు, యాక్చువల్గా బయట పబ్లిక్లో కూడా ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా ఎంత చదువుకున్నా కానీ వాళ్ళకి అలా చెయ్యాలి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. కొంతమంది లేడీస్కి కూడా అంతే. షాపింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వస్తువులు ఫన్నీగా అనుకొని కొట్టేస్తారు. అది ఫన్నీ కాదు, వాళ్ళకి అలా అలవాటు. మనీ ఉన్నా కానీ పాపం ఆ చిన్న చిన్న వెండర్స్ దగ్గర చిన్న కొట్టేస్తుంటారు. కూరగాయల దగ్గర ఇవన్నీ ఏంటంటే ఆ జీన్స్ మనం ఏమీ చేయలేము. వాళ్ళని చూసి కామ్గా ఉంటాం. ఇంకేదైనా మరీ మనకు హార్మ్ఫుల్ అనిపిస్తే చెప్పగలం. సో అలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతూ ఉంటాయి పెద్ద అయిన తర్వాత. సో చిన్నప్పుడే మనం ఏదైనా అలా తీసుకున్నప్పుడు పిల్లలు వేరే వాళ్ళవి పేరెంట్స్ చూసినప్పుడు దాన్ని కవర్ చేయకుండా మళ్ళీ ఎక్కడ బ్లేమ్ చేస్తారు ఏం అంటారని కవర్ చేయకుండా ఆ తప్పుని అప్పుడే తప్పు అని చెప్పి కొంచెం వాడు గట్టిగా వార్నింగ్ ఇస్తే వాడు చేంజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఏ పేరెంటు యాక్సెప్ట్ చేయరు. మీ పిల్లలు వాళ్ళే తీసుకున్నారు అంటే. పొరపాటున తీసుకున్నారు అనేసి ఇచ్చేస్తుంటారు. కానీ పొరపాటునేం కాదు, వాడు వాంటెడ్ కానీ వాడికి కూడా తెలియదు అనమాట. సో అక్కడ పడిపోయి ఉంటుంది. లేకపోతే వాళ్ళు పక్కకి వెళ్ళినప్పుడు తీసుకొని బ్యాగ్లో పెట్టేసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. ఇలాంటి చూసినప్పుడు కంపల్సరీ పేరెంట్స్ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాస్ వరకు ఇలా జరుగుతుంటుంది. ఫోర్త్, ఫిఫ్త్ వాళ్ళకి తెలుస్తుంది కొంచెం తీసుకోకూడదని. అయినా వాళ్ళు తీసుకుంటున్నారంటే వాళ్ళకి తెలిసి చేస్తున్నారని అర్థం. అలాంటి వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గానే పేరెంట్స్ వార్నింగ్ ఇవ్వచ్చు. టీచర్స్ ఒక స్టేజ్ వరకే వార్నింగ్ ఇవ్వగలరు. మోర్ దాన్ ఏదన్నా వాళ్ళని కోప్పడితే పేరెంట్స్ రివర్స్లో వస్తారు, మా వాడు అలాంటి వాడు కాదు అని. సో ఎందుకంటే ఏ పేరెంట్ వాళ్ళ పిల్లలు తప్పు చేశారు అంటే యాక్సెప్ట్ చేయరు ఆల్మోస్ట్. అదే వేరే వాళ్ళు ఎవరైనా తీయకపోయినా తీశారు అన్న నింద అయితే మోపటానికి సిద్ధంగా ఉంటారు చాలామంది. ఇవన్నీ మా ఎక్స్పీరియన్స్లో మేము చూసినవి. అందుకని నేను ఎంత డీటెయిల్గా చెప్తున్నాను. ఈ చిన్న చిన్న హ్యాబిట్స్ అనేవి ఇఫ్ ఇట్ ఈజ్ గుడ్ హ్యాబిట్ మనం సపోర్ట్ చేయొచ్చు. ఎలాంటివి? డ్రాయింగ్, సింగింగ్, డాన్సింగ్, హెల్పింగ్ ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తాము. ఇలాంటి వాటిని మనం ఎంకరేజ్ చేయకూడదు కదా. పేరెంట్స్ ఎప్పుడైతే వాడు చేసిన మిస్టేక్ని కవర్ చేస్తుంటారో, ఓహో ఇది కరెక్టే కదా, చేయొచ్చు కదా అనేసి వాడు ఇంకోటి బిగ్ది చేసే అవకాశం ఉంటుంది. ఎప్పటికైనా కొంచెం షేర్ చేసే అలవాటుని పిల్లలకి అలవాటు చేయాలి. అది ఇంట్లో నుంచే రావాలి. ఇంట్లో బ్రదర్కి లేకపోతే ఇంకా ఉంటారు సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా బయట వాళ్ళకి కూడా షేర్ చేస్తారు. వాళ్ళు అన్నీ ఇచ్చేయమని ఎవరు ఏం చెప్పరు. అవసరమైనప్పుడు బుక్ కానీ, పెన్ కానీ, పెన్సిల్ కానీ ఇంకేదైనా అవసరమైనప్పుడు షేర్ చేయడంలో తప్పేం లేదు. రేపు మనకి ఇంకొకసారి మనకు కూడా అవసరం రావచ్చు, మనం మర్చిపోయి రావచ్చు. ఇంటి దగ్గర మన పిల్లలే మర్చిపోయి రావచ్చు. పెన్ను అయితే లిడ్ అయిపోవచ్చు, పెన్సిల్ లిడ్, అది వేరే వాళ్ళ దగ్గర తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ చిన్నపిల్ల మనసుల్లో కొన్ని నాటుకుపోతాయి. మొన్న వాడు నాకు ఇవ్వలేదు కదా, ఇప్పుడు నేను ఎందుకు ఇవ్వాలి అని వాడు డైరెక్ట్గానే చెప్తాడు. సో అలా వాడు ఇవ్వలేదని వీడు కూడా అలా ఇవ్వకుండా ఉంటే వాడు ఇబ్బంది పడతాడు కదా. సో అందుకని ఎవరైనా మర్చిపోయి వస్తుంటారు కొన్ని వస్తువులు. సడన్గా పెన్ను మిస్ అవ్వచ్చు, అలా జరుగుతుంటుంది. సో అలా మీ పిల్లలు ఇస్తేనే వేరే వాళ్ళు కూడా నీకు ఇస్తారని అర్థమయ్యేటట్టు వాడికి చెప్పడం చేయండి పేరెంట్స్. సో ఇదొక అలవాటు. ఇలా పిల్లల్లో ఉండే ఫన్నీ హ్యాబిట్స్ మనము ఫన్నీగానే చూడాలి, వాటిని సీరియస్గా తీసుకోకూడదు. అదేదైనా వాళ్ళకి మంచిది కాదనుకున్నప్పుడు ఆ సిట్యుయేషన్ని కొంచెం మనం వాళ్ళకి చిన్నగా వివరించి
మార్చేటట్లు చేయాలి. ఏమన్నా షేర్ చేయడము, అలాగే వేరే వాళ్ళ వస్తువులు వాళ్ళ పర్మిషన్ లేకుండా తీసుకోకూడదు అని చెప్పడం ద్వారా వాళ్ళు మనం చేంజ్ తీసుకురావచ్చు. అలాగే ఇంకా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి అన్నమాట పిల్లల్లో. అవన్నీ మేము ఎక్కువ చూస్తుంటాం అన్నమాట. అవి చూసినప్పుడు నవ్వొస్తుంటది బాగా. అలాంటి ఫన్నీ హ్యాబిట్స్ ఇంకా మీకు తెలియాలంటే మా వీడియోస్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరికైనా షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.